మైండ్ బ్లోయింగ్ ప్రూఫ్. మనకు తెలుసు తన ఆత్మను అప్పగించినప్పుడు ఇంచుమించు 12 నుంచి 3 వరకు జెరూసలేం అంతా చీకటితో కమ్మి ఉందని, అలాగే పెద్ద భూకంపం వచ్చిందని. అసలేంటి ఆ రోజు? అదే రోజు యేసు ప్రభువాన్ని సిలువ వేసిన రోజు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అదే 31 ADలో ఉండే లాటర్ హ్యాండ్ డైనస్టీకి చెందిన వాంగ్ హూ అనే రాజు చరిత్రలో దీన్ని లిఖించాడు. గువై హై ఎక్లిప్స్ జరిగిందని తన బుక్లో యాన్యువల్స్ నెంబర్ 18లో ఇలా రాశాడు. ఇంగ్ యాంగ్ అంటే అంధకారం వెలుగు ఒకేసారి పొరపాటున స్విచ్ అయ్యాయి. సన్ మూన్ ఎక్లిప్స్ ఒకేసారి జరిగింది. అందరి పాపాలు ఒకరి మీదే మోపబడ్డాయి. పరలోకంకి చెందిన వ్యక్తి చనిపోయాడు అని తన బుక్లో రాసుకున్నాడు. 30 AD తర్వాత కదా క్రిస్టియన్ మిషనరీస్ స్టార్ట్ అయ్యాయి. చైనాలో ఉన్న వ్యక్తికి జీసస్ గురించి ఎలా తెలుసు అని హిస్టరీయే ఆశ్చర్యపడుతుంది. హిస్టారియన్ బుక్ అయిన ఈ బుక్లో ఆయన ఎలా ఈ స్టేట్మెంట్ని రాయగలిగాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది పరిశుద్ధాత్మ వల్ల సాధ్యమని మనందరికీ తెలుసు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ఇయర్లో 4th month రెన్వు అనే డేలో ఈ ఎక్లిప్స్ జరిగిందని లిఖించాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సరిగ్గా 3 days తర్వాత బిన్ ఇన్ 4th month జాన్వూలో హెయిలా లాగా సన్ చుట్టూ రెయిన్బో వచ్చిందంట. మనందరికీ తెలుసు 3 రోజుల తర్వాత రిజరెక్షన్ జరిగిందని, మన దేవుడు చెప్పినట్టుగానే 3వ రోజు తిరిగి లేచారని. అంతేకాకుండా జీసస్ టైంలో తీర్పునిచ్చిన గవర్నర్ పొంతు పిలాత్ ప్రతి ఖైదీ గురించి రోమన్ ఎంపరర్ అయిన జూలియస్ సీజర్కి ఒక లెటర్ రాస్తారు. అందులో భాగంగానే జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఏం జరిగిందో రాసిన ఆ లెటర్లో క్రూసిఫిక్షన్ టైంలో సూపర్ న్యాచురల్ థింగ్స్ జరిగాయని, దానివల్ల ఫిలాసఫర్స్ అందరూ ఎక్కడ ప్రపంచం అంతమైపోతుందా అని అనుకున్నారని అనే లెటర్లో ఈ విషయాన్ని కూడా రాశాడు. అంతేకాకుండా 3వ రోజు తిరిగి లేచారని, కాపలాగా పెట్టిన 500 మంది సైనికులు అందరూ చూశారని, సిలువ వేయమని చెప్పిన యూదుల మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఈ విషయం బయటకు రాకుండా శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని ప్రపంచానికి చెప్పమని డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆయన ఈ లెటర్లో లిఖించాడు. ప్రపంచంలో ఎంతోమంది చనిపోయారు, తిరిగి లేస్తానని అనుకున్న వారు ఇప్పటికీ నిద్రిస్తున్నారు. కానీ మన దేవుని సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది, సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. 40 days సంచరించి సువార్త ప్రకటించి తిరిగి మళ్ళీ వస్తాను, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని మన దేవుడు ఎలా చెప్పాడో, చెప్పినట్టుగానే క్రూసిఫై అవుతా అన్న దేవుడు, చెప్పినట్టుగానే తిరిగి లేస్తానన్న దేవుడు, చెప్పినట్టుగానే తిరిగి వస్తానన్న దేవుడు కూడా త్వరలోనే వస్తాడు. జీసస్ ఇస్ కమింగ్, బీ అలర్ట్.